హాయ్ గాయ్స్, నేను దివ్య. మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల వారీగా ఉన్నటువంటి నోటిఫికేషన్ల వివరాలు అయితే చూడబోతున్నాము. అండ్ అలాగే ఈరోజు ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్, అలాగే మీరు ఏ జాబ్స్కి చెందినటువంటి వారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ముందుగా ఈ నోటిఫికేషన్ చూసిన తర్వాత మిగతా జిల్లాలు అయితే చూసేద్దాం. సో ఇది వచ్చేసి మనకి మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషను. ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఫస్ట్ ఈ డిస్ట్రిక్ట్ చూసిన తర్వాత మిగతా జిల్లాలవి తర్వాత చూద్దాం. సో ఈ నోటిఫికేషన్లో వచ్చేసి వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ వాకిన్ ఇంటర్వ్యూ కూడా 3 మెడికల్ ఆఫీసర్ పోస్టులకి గాను కండక్ట్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్కి అవుట్సోర్సింగ్ బేసిస్లో తీసుకుంటున్నారు. సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేద్దాము. ఇందులో మొత్తము మెడికల్ ఆఫీసర్ పోస్టులు అయితే 3 ఖాళీలు ఉన్నాయి అవుట్సోర్సింగ్ బేసిస్లో. క్వాలిఫికేషన్ ఎంబీబీఎస్. రెమ్యునరేషన్ వచ్చేసి 58,800 నుంచి ఫస్ట్ స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. ఇక మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే టోటల్ 100 మార్క్స్కి రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. సో 90 మార్క్స్ వచ్చేసి మీకు మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్స్లో ఏవైతే మార్క్స్ మీరు స్కోర్ చేస్తారో వాటిని బట్టి 90 మార్క్స్ అవార్డ్ చేస్తారు. అండ్ అలాగే మిగతా 10 మార్క్స్ వచ్చేసి ఇంటర్వ్యూకి 10 మార్క్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో టోటల్గా 100 మార్క్స్కి స్క్రూటనైజ్ చేసి సెలక్షన్ అయితే జరుగుతుంది. ఇక ద ఫాలోయింగ్ సర్టిఫికేట్ షుడ్ బి సబ్మిటెడ్ 1 కాపీ అలాంగ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. ఒక సెట్ ఒరిజినల్ సర్టిఫికేట్, అలాగే మిగతా ఒక సెట్ జిరాక్స్ కాపీస్ మీరు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఎస్ఎస్సి లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అండ్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ 10+2 ఎగ్జామినేషన్ సర్టిఫికేట్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్, మార్క్స్ మెమోస్ ఆఫ్ ఆల్ ది ఇయర్స్, నెక్స్ట్ రిజిస్ట్రేషన్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అవి, అండ్ అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆఫ్ రెస్పెక్టివ్ కౌన్సిల్స్. మీరు ఆ యొక్క టీఎస్ మెడికల్ కౌన్సిల్లో కానీ లేదంటే ఏపీ మెడికల్ కౌన్సిల్లో కానీ ఏ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఆ యొక్క సర్టిఫికేట్స్, అండ్ అలాగే నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ 1st to 10th మీరు ఆ జిల్లాకి చెందిన వారా వేరే నాన్ లోకల్ క్యాండిడేట్స్ అని డిసైడ్ చేయడానికి ఈ యొక్క స్టడీ సర్టిఫికేట్స్. పిహెచ్ క్యాండిడేట్స్ అయితే పిహెచ్ సర్టిఫికేట్స్, రిలవెంట్ సర్టిఫికేట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్లెయిమింగ్ ఎక్స్ సర్వీస్మెన్ కోటా. ఒకవేళ ఎక్స్ సర్వీస్మెన్స్ ఉన్నట్లయితే ఆ యొక్క రిలేటెడ్ సర్టిఫికేట్స్. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ డ్యూలీ పేస్టెడ్ ఆన్ ద అప్లికేషన్ ఫామ్. మీరు ఫోటోగ్రాఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అప్లికేషన్ ఫామ్ పైన పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి ఎలా అప్లై చేయాలి అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే నోటిఫికేషన్ ఫామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ నోటిఫికేషన్ లింక్ కూడా ఉంటుంది. క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి మీరు డైరెక్ట్గా ఇంతకుముందు నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మీరు ఇంటర్వ్యూకి డైరెక్ట్గా హాజరవ్వచ్చు. జనవరి 31వ తేదీ 2025 మధ్యాహ్నం 12 గంటల నుంచి మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. ఎక్కడ అంటే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ మహబూబ్ నగర్, ఈ ప్లేస్లో మీకు ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. గమనించాలి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా ఇంటర్వ్యూకి హాజరవ్వండి. లేదా మీకు రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా వారికి షేర్ చేయండి. సో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు అప్లై చేసుకునే విధంగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ BECIL నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య 170. అర్హులైన అభ్యర్థులు 2025 ఫిబ్రవరి 4లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎవరైనా ఈ నోటిఫికేషన్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా BECIL అని కామెంట్ చేయండి. నేను కంప్లీట్ డీటెయిల్స్తో కూడినటువంటి వీడియో మీకు అందించడం జరుగుతుంది. నెక్స్ట్ నాగర్ కర్నూల్ డిస్టిక్కి సంబంధించినటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా. జిల్లా కేంద్రంలోని నెల్లికొండ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో జనవరి 27వ తేదీన సోమవారము జాబ్ మేళా నిర్వహించనున్నట్లుగా డిగ్రీ కళాశాల నోడల్ అధికారి అంజయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఫాక్స్కాన్ కంపెనీ, కొంగరక లాన్ కంపెనీ, అలాగే హైదరాబాద్ వారు ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నట్లుగా పేర్కొన్నారు. ఇందులో 1000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లుగా ఆ యొక్క
అధికారులైతే తెలియజేశారు. ఈ అవకాశాన్ని జిల్లాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు అందరూ కూడా వినియోగించుకోవాలని తెలియజేశారు. ఇక మరిన్ని వివరాలకు 9848289763 లేదా 9966386684 నెంబర్లను సంప్రదించాలని తెలియజేశారు. ఉద్యోగ మేళాకు వచ్చేటువంటి అభ్యర్థులు 10th లేదా ఇంటర్ లేదా డిగ్రీ పాస్ లేదా డిగ్రీ ఫెయిల్ అయినటువంటి అభ్యర్థులు కూడా ఈ యొక్క జాబ్ మేళాలో పాల్గొనవచ్చని తెలియజేశారు. ఉద్యోగ మేళాలో పాల్గొనేవారు సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో పాటు 2 ఫోటోలు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఆధార్ తీసుకొని రావాలని తెలియజేశారు. మీ రెజ్యూమే ఉంటే రెజ్యూమే కూడా తీసుకెళ్ళాలి. సోమవారము కళాశాలలో 10 గంటలకు హాజరు కావాలని తెలియజేశారు. నెక్స్ట్ వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి చాలామంది కామెంట్స్ చేస్తూ అడిగారు, మా జిల్లాలోని ఉద్యోగ వివరాలు తెలియజేయండి అంటూ. ఇది వారి కోసమే. 28, 29 తేదీల్లో వరంగల్ జిల్లాలో జాబ్ మేళాలు అయితే నిర్వహించనున్నారు. వరంగల్, హన్మకొండ జిల్లాల ఉపాధి కల్పన శిక్షణ శాఖల ఆధ్వర్యంలో ఈ నెల 28, 29 తేదీల్లో ఈ జాబ్ మేళాలను నిర్వహిస్తున్నట్లుగా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్లు సిహెచ్ ఉమారాణి, ఎం మల్లయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. వరంగల్ జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో అపోలో ఫార్మసీలో ఖాళీలకు, హనుమకొండ జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాలలో యాక్సిస్ బ్యాంకులో ఖాళీలను కూడా భర్తీ చేయనున్నారు. ఇక జాబ్ మేళాను అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. 10th ఇంటరు, డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఇంటరు, డిగ్రీ పాస్ అయి 18 నుంచి 35 ఏళ్ల మధ్య గల యువతీ యువకులు ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చని తెలియజేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు 2 రోజులు ములుగు రోడ్లోని సంబంధిత కార్యాలయాల్లో, ఇక్కడ గుర్తుంచుకోండి అడ్రస్, ములుగు రోడ్లోని సంబంధిత కార్యాలయాల్లో ఉదయము 10 గంటలకు వారి జిరాక్స్ పత్రాలతో హాజరు కావాలని సూచించారు. సో ఇది వరంగల్ జిల్లాకు చెందినటువంటి అభ్యర్థులకు మాత్రమే. తెలంగాణ రాష్ట్రంలోని ఎవరైతే నిరుద్యోగులు ఆర్టీసీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి గుడ్ న్యూస్ అండి. ఆర్టీసీలో నియామకాలు చేపడుతున్నాము అంటూ మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. వివరాలు చూద్దాము. ఆర్టీసీలో కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామని, ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపరచడానికి గత ప్రభుత్వము 10 ఏళ్లలో కొనుగోలు చేయలేదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 3500 మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందిన ఒక ఉద్యోగిని కూడా నియమించలేదని తెలియజేశారు. అయితే తాము 3038 మంది డ్రైవర్లు, కండక్టర్లతో పాటు కారుణ్య నియామకాలను కూడా చేపడుతున్నామని తెలియజేశారు. గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో 2 కోట్ల వ్యయంతో ఆధునీకరించినటువంటి ఆర్టీసీ బస్ స్టేషన్ను ప్రారంభిస్తూ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా అయితే చూడవచ్చు. కొత్తగా 2000 బస్సులు కొనుగోలు చేసి ఈ యొక్క నియామకాలు చేపడతామంటూ కూడా ఇక్కడ తెలియజేశారు. చూసారు కదా, ఇది ఈరోజుకి సంబంధించినటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్స్. ఇవి నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ యొక్క ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై.